శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమతి కళ్యాణి రాజగోపాలన్ వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప పరమాచార్య స్వామి వారి లీలలను ఈ విధంగా వివరించారు. పరమాచార్య స్వామి వారి యొక్క దయను మరియు అనుగ్రహాన్ని పొందగలిగే అదృష్టం 1964 నుండి మా కుటుంబానికి కలిగింది. యుక్త వయస్సులో కూడా ఎన్నోసార్లు పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకున్నాము. 1964లో ఒకరోజు స్వామివారు కాంచీపురంలోని సర్వతీర్థం కొలనులో స్నానం చేసి బయటకు వస్తుండగా నా భర్త శ్రీ వి రాజగోపాలన్, నా ఆడపడుచు వసంత మరియు నేను ముగ్గురము మహాస్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నాము. అప్పటికింకా స్వామివారికి మేము అంతగా పరిచయం లేదు. స్వామివారిని చూడగానే మా ఆయన స్వామివారిని అరక్కోణం వచ్చి అనుగ్రహించాల్సిందిగా కోరారు. అరక్కోణంలో ఉన్న శ్రీ దురైస్వామి అయ్యర్, అడ్వకేట్ శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తులు. అరక్కోణం దగ్గరలో ఏదైనా తటాకం కానీ, సరస్సు కానీ, నది వంటి నీటి వసతి ఏమైనా ఉందా అని స్వామివారు అడిగితే అవునని సమాధానమిచ్చారు మా వారు. భగవంతుని ఆదేశం అదే అయితే మీ కోరిక తప్పక తీరుతుంది అని చెప్పారు మహాస్వామి. తరువాత స్వామివారు పాదయాత్రగా బుగ్గతీర్థం మీదుగా మధ్యలో వచ్చే తక్కోలం చేరుకున్నారు. తక్కోలం చేరుకోగానే స్వామివారి రాక గురించిన సమాచారాన్ని మాకు తెలిపారు. వెంటనే మేము తక్కోలం బయలుదేరి అరక్కోణంలో మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా స్వామివారిని వేడుకున్నాము. స్వామివారు మా ఆహ్వానాన్ని మన్నించి అరక్కోణం వచ్చారు. అప్పటికే సందర్శకులతో ఉన్న మా ఇంటికి స్వామివారు రాగానే సాంప్రదాయానుసారం పూర్ణకుంభంతో స్వాగతం పలికాము. పరమాచార్య స్వామివారు టెంకాయని తీసుకొని పైకి విసరడంతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరుస్తూ అది సరిగ్గా స్వామివారి తలపై నిలబడింది. తరువాత పరివారానికి భోజన ఏర్పాట్లు చేయమని స్వామివారు ఆదేశించారు. బుగ్గతీర్థంలో స్వామివారు మకాం చేసి ఉన్నప్పుడు రోజు కారులో బుగ్గకు ఆహారం తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఒకరోజు బుగ్గకు వెళ్ళడానికి ఏ వాహనము, కనీసం ఒక ట్యాక్సీ కూడా దొరకలేదు. అప్పటికే మధ్యాహ్నం 1:30 అవుతుండడంతో మాకు ఆతృత ఎక్కువ అవుతోంది. అప్పుడు బుగ్గలో ఉన్న శ్రీ సింసన్ జయరామన్ దంపతులు మా కోసం కారు పంపడంతో ఆహారం తీసుకుని వెళ్ళాము. మహాస్వామి వారికి మా పరిస్థితి తెలుసు కాబట్టే కారును పంపారు. తరువాత చాలా సంవత్సరాలకి మహాస్వామి వారు పాదచారి అయి బుగ్గకి వెళ్తుండగా తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాస్వామి వారిని దర్శించుకున్నాము. బుగ్గలో ఉన్నన్ని రోజులు తన పరివారానికి ఆహారం ఏర్పాటు చేయడానికి మాకు కుదురుతుందేమో అని విచారించారు స్వామి. కానీ మహాస్వామి వారు అనుగ్రహిస్తే ఏర్పాటు చేయడం మాకేమీ కష్టం కాదని మేము ఆనందంతో తెలిపాము. కొండ దిగగానే స్వామివారు మాతో నన్ను కనిపెట్టుకొని ఉండు, నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాను అని అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ మా చెవుల్లో మారుమోగుతున్నాయి. ప్రత్యక్షంగా విన్నవారు ఇంకా మఠంలో ఉన్నారు. స్వామివారి పరివారానికి భోజన ఏర్పాట్లు చేయమని స్వామివారే స్వయంగా మాకు ఆజ్ఞాపించడం మా అదృష్టం అని ఎందరో మాతో చెప్పారు. సాయంత్రం మా వారు మా మరిది మహాలింగాన్ని, అతని భార్య వసంతను, మా అత్తగారిని స్వామివారి దర్శనానికి తిరుత్తనికి పంపారు. మహాలింగం పేరుని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు స్వామివారు. మహాలింగం పిల్లల్ని మా పిల్లలు అనుకున్నారు స్వామివారు. కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్లనే మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొనగలిగాము. 1974లో మా పెద్దమ్మాయి వివాహం మద్రాసులో నిశ్చయించినప్పుడు కాంచీపురం వెళ్ళి అమ్మవారిని ఆరాధించి మహాస్వామి వారి ఆశీస్సుల కోసం తేనంబాక్కం చేరుకున్నాము. స్వామివారు అప్పుడు మౌనంలో ఉన్నారు. కానీ మేము అక్కడికి చేరుకోగానే మా అదృష్టం స్వామివారు మాటలు వినబడ్డాయి. ఒక పళ్ళెంలో చీర, మాంగళ్యం పెట్టి స్వామివారి ఆశీస్సులను అర్థించాము. స్వామివారు తమ దివ్య హస్తాలతో వాటిని తాకి మా కుటుంబం మొత్తం క్షేమంగా సుఖంగా ఉంటారని ఆశీర్వదించారు. భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకటరామన్ భార్య శ్రీమతి జానకి అమ్మాలతో సహా మద్రాసులో మా అమ్మాయి పెళ్లికి వచ్చి మహాస్వామి వారి ఆశీస్సులను గుర్తు చేస్తూ తన వైవాహిక జీవితం సుఖసంతోషాలమయంగా ఉంటుందని దీవించారు. ఇతర కుమార్తెల పెళ్లి గురించి కూడా చెప్తే ఇది చాలా పెద్ద వ్యాసం అవుతుంది. కానీ మా 4వ కుమార్తె లలిత వివాహం గురించి చెప్పవలసిందే. మేము తిరుచి వెళ్ళి ఒక మంచి సంబంధం చూశాము. అబ్బాయి తల్లిదండ్రులు కూడా చాలా ఇష్టంగా ఉండడంతో
మా అమ్మాయిని చూడ్డానికి అరక్కోణం రమ్మని ఆహ్వానించాము. మేము అరక్కోణం తిరిగొచ్చేటప్పటికీ ఈ సంబంధం ఎంతమాత్రం ఇష్టం లేదని లలిత భీష్మించు కూర్చుంది. కానీ లలితకు పరమాచార్య స్వామి వారిపై అపారమైన భక్తి ఉండడంతో లలితని స్వామివారి దర్శనం కోసం కాంచీపురం తీసుకొని వెళ్ళాము. స్వామివారిని దర్శించుకొని స్వామివారి వద్ద సెలవు తీసుకొని అరక్కోణం తిరిగి వచ్చాము. ఇంతలో లలిత ఆలోచనల్లో గొప్ప మార్పు వచ్చి ఈ సంబంధం ఒప్పుకుంది. ఇది కేవలం మహాస్వామి వారి అనుగ్రహం మాత్రమే. 1963లో మా వారు వెల్లూరుకు వెళుతుండగా గుండెపోటు రావడంతో దాదాపు పూర్తిగా మాటపడిపోయింది. వెంటనే వెల్లూరు సిఎంసి ఆసుపత్రికి చేర్పించి అత్యుత్తమ వైద్యం అందించారు. ఆయన కోలుకున్నా కానీ మాట మాత్రం సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడు పరమాచార్య స్వామివారు మధురైలోని అలగర్ దేవాలయంలో మకాం చేస్తున్నారని తెలుసుకొని మా అత్తగారితో పాటు వెళ్ళి స్వామివారి ఆశీస్సులను తీసుకొని అరక్కోణం తిరిగి వచ్చాము. ఎంతటి ఆశ్చర్యం! నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ మా వారు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఎంతటి అద్భుతం! ఇదంతా కేవలం మహాస్వామి వారి అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది. 1984లో అరక్కోణంలో ఎన్నికల వేడి చాలా ఎక్కువగా ఉండి పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొన్ని అసాంఘిక శక్తులు మా దుకాణంలోకి ప్రవేశించి మా వారి తమ్ముడు మహాలింగం పైన దాడి చేశారు. తక్షణమే మహాలింగం మనస్సులో మహాస్వామి వారిని ప్రార్థించడంతో ఎక్కువ హాని చేయకుండా వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. కేవలం మహాస్వామి వారి స్మరణ వల్ల రాక్షసులు కూడా మంచివారుగా మారిపోతారనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయం మేము మహాస్వామి వారితో చెప్పినప్పుడు స్వామివారు పెద్దగా నవ్వి మా మరిదిని కత్తికుట్టు మహాలింగం అంటే కత్తిపోటు మహాలింగం అని పిలిచి శాలువా కప్పారు. 3 సంవత్సరాల క్రితం నా కుడి చేతికి పుండుపడి వాపుని, బాధని, వేదనని కలిగించింది. చెయ్యిని ఎత్తడానికి కానీ తినడానికి కానీ కుదరని పరిస్థితి. మా వారు నన్ను మద్రాసులో ఎందరో వైద్యులకు చూపించినా వైద్యం చేయడం అటుంచి కనీసం అదేమిటో కూడా కనుక్కోలేకపోయారు. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నన్ను కాంచీకి తీసుకువెళ్ళారు. స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి విశ్రాంతిలోకి వెళుతున్నారు. మేము కూడా దర్శనం చేసుకొని భారమైన హృదయంతో తిరిగి వెళుతుండగా కంచి మఠంలో ఉండే పద్మనాభన్ అనే వారితో మాకు కబురు పెట్టారు స్వామివారు. మేము లోపలికి వెళ్ళగానే నన్ను వారి పాదాలకు నమస్కరించమన్నారు. అత్యంత భక్తితో స్వామివారికి నమస్కారం చేశాను. తర్వాత మేము అరక్కోణం తిరిగి వచ్చాము. ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రే నా చేతి పుండు పూర్తిగా నయమైపోయింది. ఈ వీడియో ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, జగద్గురువుల పాద పద్మములపై అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉంటే మనల్నే కాదు మన కుటుంబాన్నంతటినీ రక్షిస్తారని గ్రహించాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు. స్వస్తి.